మెగా డిఎస్సి కాదు దగాడి 2025 మెగా దగా డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. డిఎస్సి ఇస్తే కుట్రపూరితంగా దాన్ని రద్దు చేసి ఫేక్ డిఎస్సి ఇచ్చి తన మొదటి సంతకాన్ని పెట్టి ఆ డిఎస్సిలో ఒక్కొక్క సీటు 15 లక్షలు మెగా దగా డిఎస్సి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి. చేయాలి 2025 డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో మెరిట్ 2025 మెగా దగా డిఎస్సి పై సిబిఐ విచారణ జరిపించాలి వెంటనే. 2025 మెగా దగా డిఎస్సి పై సిబిఐ విచారణ జరపాలి వెంటనే. మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు న్యాయం చేయాలి వెంటనే. అందరూ చేతులెత్తి నినాదాలు గట్టిగా తెలండి. వద్దులాలి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి. I want justice. I want justice. We want justice. We want justice. ఇది మెగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి పై విచారణ జరిపించాలి. డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క దగా డిఎస్సి మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు పార్లమెంట్ ప్రతినిధిటువంటి అంశం ఉంది. చూస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజుకు ఒక్క పైసా కూడా ఒక్క ప్రభుత్వం డిఎస్సి పేరుతోటి అక్రమాలకు పూనుకుందనేది సాక్ష్యాలతోటి నిరూపణ అయింది. ఈ ప్రభుత్వం ఇప్పటికే అవినీతి అక్రమాల్లో గిన్నిస్ బుక్ రికార్డు విచారణ కార్యక్రమం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వివిధ విభాగాల అధ్యక్షులు సొమ్ము మిగిలించుకోవడానికి ఏదైతే బడ్జెట్ మిగిలించుకోవడానికి కూడా ఈ యొక్క చంద్రబాబు సర్కార్ కుట్ర పూర్తిగా వ్యవహరిస్తుంటే ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికలు జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే వీళ్ళ యొక్క అక్రమాలు అకృత్యాలతో పాటు మరొక కుట్ర కోణంగా ఉంది. వీళ్ళే ఈ యొక్క అక్రమాల మీద ఎక్కడో చోట ఏదైతే ట్రాన్స్పరెంట్ మెథడ్లో విడుదల చేయాలి. చేత కాకపోతే తిరిగి డిఎస్సి. ఈ మెగా దగా డిఎస్సి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ గారి ఆదేశానుసారము ఈ జిల్లాలో ఈ మెగా దగా డిఎస్సి మీద నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి యువజన విభాగం అధ్యక్షులు
జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గం అందరూ అన్ని విభాగాల అధ్యక్షులు ఎస్సీ విభాగం బీసీ విభాగము మిగతా విభాగాలకు సంబంధించిన పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినారు. ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా పార్టీ పరిశీలకులు డాక్టర్ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మెగా దగా డిఎస్సి మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే యువత భవిష్యత్తులో యువత అందరికీ ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళకు నిరుద్యోగ పరిస్థితి వచ్చే విధంగా చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఆ నిజమైన అర్హులైన వారికి పోస్టులు రాకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి నిరుద్యోగంలో బాగా వెనక నెట్టేయడం జరిగింది. ఈ పరిస్థితి కారణమైనటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. ఈ యొక్క కార్యక్రమము మీరు ఈ యువతకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క యువజన విభాగం కానీ ఈ యొక్క అన్ని విభాగాలు కానీ మేము నిరంతరము దీని మీద పోరాటం చేస్తూ ఉంటాము. మా నాయకులు చెప్పిన విధంగా దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు తక్షణము ఆ జీవోను రద్దు చేసి పాతగా ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయగలని మనసారి